నాకు ఒక మలయాళీ ఫ్రెండ్ ఉండేవాడు. మేము ఢిల్లీలో పనిచేసేటప్పుడు ఎనీ సౌత్ ఇండియన్ అనేటప్పుడు మాకు ఒక రకమైన ప్రేమ, ఐక్యత, సఖ్యత ఉండేవి. ఎందుకంటే అటు నార్త్ ఇండియన్స్ కొద్దిగా మమ్మల్ని అణచివేత ధోరణిలో ఉంటారన్నమాట. సరే అని చెప్పి నాతో మాట్లాడుతుంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయితో కొంచెం ఇంటర్వ్యూస్ చేశాడు. నాకు మాట్లాడుతున్నాం. అతను షిప్ ఆడిటర్ అంట. అతను ఏదో తన గురించి చెప్తూ నాన్న బాగానే ఉంటుందా అంటే, అంత బాగానే ఉంటుంది అంకుల్, కానీ ఈ వైట్స్ ఇన్ని 70 సంవత్సరాలు అయిపోయి, అంటే బ్రిటన్ కానీ అమెరికన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ గర్వం పొగరు ఇంకా పోగొట్టుకోలేదు అంకుల్. మళ్ళీ సెకండ్ సిటిజన్స్గా చూస్తారు. నేను ఒక పెద్ద షిప్కి ఆడిటింగ్కి వెళ్తే సాధారణంగా ఏంటంటే ఒక రోజున ఆ షిప్ కెప్టెన్ ఉంటాడు కదా, అతను పిలుస్తా అంటారు రండి భోజనానికి అని. అది చేయలేదు, అది పిలవలేదట అసలుకి. ఆ జాసే అతనికి లేదట. ఏదేమైనా సరే అలాంటి గర్వం ఇంకా ఆ యొక్క మనస్తత్వం వల్ల ఉంది. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ చూసి అక్కడ మిగతా స్టాఫ్ అంతా సంతోషపడిపోయారట. అంటే ఎంతవరకు నాన్ వైట్స్ ఆడిటింగ్ రావటం ఇదే ఫస్ట్ టైం మా షిప్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్నట్ట. ఇలాగ ఉంటాయండి, ఎక్కడ పోయినా తిప్పలు తప్పవు. ప్రత్యేకంగా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా అంటే మన రూపం నల్లగా ఉండటం, రెండోది మన ఇంగ్లీష్ కొద్దిగా వాళ్ళ యాక్సెంట్ లాగా లేకపోవటం, మేమంటే దుంపల పడిలా చదువుకోవటం వల్ల ఏదో కింద మీద పడి చదువుకోవటం వల్ల అలా వచ్చేసాం. వాడి దగ్గర ఏముంటుంది స్టఫ్, కొద్దిగా పర్సనాలిటీ బాగుంటుంది, రంగు బాగుంటుంది. వాడు ఉన్న దాంట్లో కొద్దిగా యాక్సెంట్ పెట్టుకుని చేస్తూ ఉంటాడు. దాంతో మాకు చాలా హెరాస్ చేశాడు. రాజేష్ అని వాడి పేరు. మరి ఏం చేస్తాం, తిప్పలు.